పిల్లలు నిన్న చెప్పించి అన్ని నేర్చుకున్నారు కదా. నమస్తే సార్. నమస్కారం సుభాష. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. బాబు చైర్ తీసుకున్నా సార్కు. థ్యాంక్స్, కూర్చుందిరాను సార్. అడగండి సార్, పిల్లలు ఏమన్నా. పిల్లలు దేని గురించి చెప్తున్నారు? జ్ఞాన పెద్దాల గురించి చెప్తున్నా సార్. ఏంటి సార్ అది? జ్ఞాన పెద్దాల గురించి చెప్తున్నా సార్. సార్ ఏమైనా తీసుకుంటారా? ఏమొద్దులేండి. ఇంత పిల్లలు క్లాస్ ఏం చెప్తున్నారు? జ్ఞానేంద్రాలు నేర్చుకున్నా సార్. అవునా బాబు, జ్ఞానేంద్రియాలు ఎన్ని అవి చెప్పు. జ్ఞానేంద్రియాలు 5. 1 కళ్ళు, 2 నోరు, 3 అంటే సార్ పిల్లలు స్కూల్లో కొత్తగా చేరాడు, ఇంకెవరైనా అడగని చెప్తారు. సరే పాపా, నువ్వులే చెప్పమ్మా. అమ్మాయ్య బతికించింది పాప. సరే సార్, ఆ పాప ఎంత బాగా చెప్తుంది. ఉడ్రం సుభాష, కీప్ అప్. పిల్లలకి ఇలాగే చెప్పు. హరిదా, కళ్ళు దేనికి ఉపయోగపడతాయి చెప్పమ్మా. అంటే సార్ ఆ పాప ఏదో జోకే చెప్పింది. ఇంకోటి ఏదైనా అడగండి సార్ చెప్తుంది. సరే, చెవులు దేనికి ఉపయోగపడతాయమ్మా? ఓయమ్మ సచిన్నే. అలా కాదమ్మా, అవి దేనికోసం ఉపయోగిస్తారు చెప్పు. అది ఇప్పుడు చెప్పు, ముక్కు దేనికోసం ఉపయోగిస్తారు? నాలుగైనా సరే దేనికి ఉపయోగపడుతుంది కరెక్ట్గా చెప్పుమా. ఒకటి తినడానికి, 2 మింగడానికి, 3 తిట్టించుకోవడానికి. తినడానికి, మింగడానికి, తిట్టించుకోవడానికా? అవును సార్. ఇంట్లో అమ్మ వంట చేస్తుందా, అది మనం ఇంట్లో తింటామా? అప్పుడు అన్నం బాగాలేదని అమ్మ చెప్తామా? ఇప్పుడు అమ్మ మనం తంటారా? అందుకే సార్ 4 3 దాంట్లకు ఉపయోగపడేది. అదేంటి ఇదా? మీ అమ్మ వంట చేసేదానికి, బాలేని దానికి, తిట్టడానికి ఏమన్నా సంబంధం ఉందా? 4 వంట ఏం జరగదు కదా. అలాగే ఆ సార్ భయపడే అవసరమే లేదు కదా. గొర్రెమ్మ ఇరికిచ్చిందిరా. అన్నిటికీ 4 సార్ కారణం. సరే, చర్మం దేనికి ఉపయోగపడుతుంది చెప్పమ్మా. మధ్యలేసినప్పుడు గీరుకరా. గోయమ్మ ఇవాళ ఎట్టైనా దెంగుతాడే. మీ స్కూల్లో కూడా ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన సింపుల్ సిప్పి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోకండి.